హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి టిప్స్ అండి. ఈరోజు వచ్చేసి మనం బేసన్ చేసుకుంటున్నాము. ఈ బేసన్ కర్రీ వచ్చేసి పూరికి, చపాతీకి చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా చేయాలో సింపుల్గా నేర్పించేస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడగానే పచ్చిమిర్చి, కరివేపాకు, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు పల్లీలు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్, ఆలు, క్యారెట్, తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాను నేను. మీకు నచ్చినట్టయితే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే వెజిటేబుల్స్ తొందరగా మగ్గుతాయి, అడుగు మాడకుండా ఉంటుంది కదా. సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూసినట్టయితే టమాటా ముక్కలు, క్యారెట్, ఆలు మంచిగా మగ్గుతాయండి. ఇలా మగ్గిన మిశ్రమంలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం, తర్వాత ఉప్పు, దీంట్లోనే ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా మంచిగా పట్టాలి. అలా ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వాలి. నీళ్లు మరిగేలోపు ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక 1 కప్ శనగపిండి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న శనగపిండిలో ఏమీ అవసరం లేదు, ఖాళీ చల్లనీళ్ళు పోస్తూ ఉండలు లేకుండా మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఉండలు అస్సలు ఉండకూడదు. ఉండలు ఉన్నట్టయితే అస్సలు టేస్ట్ ఉండదు. మంచిగా ఇలా ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన శనగపిండి మిశ్రమాన్ని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు నీళ్లు మసులుతున్నాయేమో చూద్దాం. చూడండి, నీళ్ళు కూడా మసులుతున్నాయి కదా. ఇలా మసలే నీళ్ళల్లో మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకొని మళ్ళీ మనకు తగినన్ని వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ఆ ఉప్పు, కారం, వెజిటేబుల్స్ మళ్ళీ ఆ శనగపిండిలో మొత్తం కలిసేంత వరకు మంచిగా కలిపేసుకొని దాన్ని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మన బేసన్ రెడీ. ఇలా రెడీ అయిన బేసన్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బేసన్ రెడీ అండి. చపాతీ, జవారీ రోటీ, పూరి దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.